ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అర్థాలను, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ఇక్కడ రెండు రకములైనటువంటి మనుషులను మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఒకటి అతిక్రమమును దాచిపెట్టేటువంటి వ్యక్తి, రెండవ వ్యక్తి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వ్యక్తి. ఇద్దరు వ్యక్తులను మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఇద్దరు వ్యక్తుల యొక్క స్వభావాలను మనం చూస్తూ ఉంటున్నాం. పరమజ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఎవరైతే తప్పిదములు చేయువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అన్నటువంటి పాటను కూడా మనము వినింటున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మానవుల యొక్క నైజము తప్పు చేయటం. ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తూ ఉంటున్నారు. కానీ చేసినటువంటి తప్పులను గ్రహించుకొని వాటిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే దేవుని ద్వారా కనికరమును పొందుకోగలరు. కొంతమంది తప్పులు చేస్తారు, కానీ వాటిని దాచిపెట్టుకుంటారు. మరి దాచిపెట్టుకుంటే ఏమవుద్దంటే అది పాపము ఇంకనూ పెరిగిపోతూ ఉంటున్నది. మనము మన జీవితాల్లో కొన్నిసార్లు తెలుసో తెలియకో తప్పులు చేస్తాం. కానీ ఆ తప్పులను సరిదిద్దుకొని ముందుకు కొనసాగటమే మన యొక్క జీవిత లక్ష్యం. ప్రతి ఒక్కరూ ఎవరు కూడా తప్పు చేయనటువంటి వ్యక్తి ఈ లోకంలో లేడు. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. కానీ అక్కడ ఆ చేసిన తప్పులను ఒప్పుకొని సరిదిద్దుకొని తిరిగా ఆ తప్పులు చేయకుండా జీవించినప్పుడు దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క కనికరము పొందుకును. మరి బైబిల్లో మనం గమనించినట్లయితే అనేక మంది మనం చూస్తూ ఉంటున్నాం. తప్పిపోయినటువంటి కుమారుని మనం చూస్తూ ఉంటున్నాం. మరి తండ్రితో విభేదించి తన ఆస్తిని తీసుకొని దూరాంతరము వెళ్ళి తన ఆస్తిని అంతా, తన భాగాన్ని అంతా పాడు చేసుకొని విచ్చలవిడిగా జీవించి చివరికి తన తప్పును తను తెలుసుకున్నాడు. ఎప్పుడైతే తను చేసినటువంటి తప్పును తెలుసుకున్నాడో తండ్రి వద్ద క్షమాపణ పొందుకొని ఉంటున్నాడు. తిరిగా తండ్రి వద్దకి వచ్చి ఉంటున్నాడు. నేను నీకు విరోధముగా నేను తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించమని తండ్రి వద్దకు వచ్చాడు. కానీ ఆ తండ్రి తన కుమారుని, తప్పిపోయినటువంటి కుమారుని ఏ రీతిగా అయితే ప్రేమించాడో, హక్కును చేర్చుకున్నాడో, అదే రీతిగా మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనము తప్పిపోయినప్పుడు, మనం పాపములు చేసినప్పుడు ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుంటే ఆ పాపములను ఆయన క్షమిస్తాడు. మనము కొన్నిసార్లు మనం చేసినటువంటి పాపములు ఒప్పుకోము, కప్పుకుంటేనే ప్రాబ్లం, ఒప్పుకుంటే క్షమాపణ. తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి తన తండ్రి ఎద్దుకు వచ్చాడు. తండ్రి క్షమించాడు. ఎందుకనగా
ఆ తండ్రి ప్రేమ అలాంటిది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం, ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మన పాపములు మన తప్పిదములు కప్పుకునేటువంటి వారిగా ఉంటున్నామా? దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని యొక్క కనికరము పొందుకునేటువంటి వారిగా మనం ఉంటున్నాం? ఎలాంటి వారిగా మనం ఉంటున్నాం? ఆలోచన చేసుకుందాం. ఒకవేళ దేవుని సన్నిధిలో నీ పాపములను ఒప్పుకున్నట్లయితే దేవుడు నన్ను మరి కరుణిస్తాడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.